వెల్కమ్ టు కుబేరమణి వెంకట అలమేలు పద్మావతి ఛానల్ చూసే అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి మనం మన ఇంట్లోనే మామిడికాయలు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని గాలికి ఆరబెట్టుకోవాలి. బట్టతో ఒక క్లాత్తో మంచిగా తుడిచి గాలికి ఆరబెట్టుకున్న మామిడికాయలు ఇవి. తర్వాత ఈ ముక్కలన్నీ నేను ఇంట్లోనే ఇలా ముక్కలుగా చేసుకున్నాను. అయితే కొన్ని పండినవి కూడా మామిడికాయలు ఇప్పుడు పండినవి కూడా వస్తున్నాయి కాబట్టి సరే ఇవి కూడా వాడుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు అనుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవేమో కొన్ని పచ్చిగానే ఉన్నాయి, అవి పచ్చడికి వాడుకోవచ్చు అని అనుకున్నాను. తర్వాత మనం ముక్కలకు సాల్ట్ కలిపేటప్పుడు మట్టుకు చాలా జాగ్రత్త వహించాలి. సమానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, తక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపితే మనం ఆ ముక్కలు వాడుకోవడానికి ఉండదు. అదేవిధంగా తక్కువ అయినా కానీ అవి నిల్వ ఉండవు. కాబట్టి కొలత ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం నిల్వ ఉంచుకునే బాటిల్స్ కానీ ఏమైనా జారు, స్పూన్స్ అలాంటివన్నీ తడి లేకుండా శుభ్రంగా స్టెరిలైజ్ చేసి మంచిగా గాలికి ఆరబెట్టుకొని ఒక 2-3 రోజులు, నేనైతే 2-3 రోజులు మంచిగా గాలికి ఆరబెట్టుకొని బాటిల్స్ అందులో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. అయితే మామిడికాయలను ఇలా ముక్కలుగా మరియు తురుముగా మళ్ళీ పచ్చి ముక్కలుగా ఇలా రకరకాలుగా స్టోర్ చేసేసుకున్నాం కదండి. తర్వాత వీటిని వాడుకునే విధానం చూడండి. మనం స్టోర్ చేసుకున్న ఈ తురుము ఉంది కదండి, ఈ తురుముతో ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ తురుము కలుపుకొని ఎప్పటికప్పుడు పులిహోరలా కూడా చేసుకోవచ్చండి. తర్వాత పండిన ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఉడకబెట్టుకొని పచ్చడి చేసుకొని ఒక 15-20 రోజులు ఉడికిన తొక్కుగా కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చి ముక్కలు ఉన్నాయి కదండి, ఉప్పు కలిపిన పచ్చి ముక్కలను ఎప్పటికప్పుడు మనం కొబ్బరి కలుపుకొని కొబ్బరి ఆవకాయలాగా చేసుకోవచ్చండి. తర్వాత బెల్లం పొడి వేసుకొని బెల్లం ఆవకాయలాగా కూడా కలుపుకోవచ్చు ఇన్స్టెంట్గా. తర్వాత వెల్లుల్లి కలుపుకుంటే వెల్లుల్లి ఆవకాయ, ఇలా రకరకాలుగా మనకి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి పచ్చళ్ళు కలిపేసుకోవచ్చండి. ప్రతిరోజు మనకు వంటల్లో ఉపయోగపడే ఈ మామిడికాయలను, సీజన్లోనే దొరికే మామిడికాయలను ఇలా స్టోర్ చేసుకోవడము చాలా సంతోషం కదండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నానండి. మీరు కూడా తప్పక ఇలా స్టోర్ చేసుకొని ఎంతో సంతోషంగా వంటలు చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరొక ఇంపార్టెంట్ విషయం అండి, మనం నిల్వ చేసుకున్న ఈ బాటిల్స్ని ఫ్రిడ్జ్లో మట్టుకే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి బయట పెట్టుకొని మనం ఉపయోగించుకునే ఒక 1 అవర్ ముందు ఇవి తీసి బయట పెట్టుకొని వాడుకోవచ్చండి. కంపల్సరీ ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఎక్కువ రోజులు నిలవాలంటే ఇలా చేయాలి. పచ్చళ్ళు కూడా మేము ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఎంతో ఖర్చు చేసుకొని ఎంతో కష్టపడి చేసుకున్న పచ్చళ్ళు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం మేము. స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలతో జామ్ కానీ హల్వా కానీ చేసుకొని పూరీలకు కానీ దోశలకు కానీ చపాతీ ఇలా రకరకాలుగా కూడా వాడుకోవచ్చండి మనం ఇంట్లో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటానండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.